స్వతంత్ర దినోత్సవం. అంటే వాస్తవానికి ఏ మాటకు ఆ మాటకు చెప్పుకోవాలంటే 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కూడా నేటికి కనీసం కూడు గుడ్డ నీడకు నోసుకున్నటువంటి జనంలో పరిస్థితులలో జనాలు ఉన్నారంటే, అంటే దేశ ప్రజలు ఉన్నారంటే, ఇప్పుడు ఆనాడు మరి గాంధీ కూడా ఒక మాట అన్నాడు, నిజంగా ఆడబిడ్డ అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళినప్పుడే నిజమైన స్వాతంత్రం అనేది కూడా అనుకొచ్చారు. ఇప్పటికీ మరి అత్యాచారాలు, మానభంగాలు, బుడ్డ పసి కందుల కూడా వదిలిపెట్టకుండా పాపం. అందుకనే అంటే ఆ మధ్యలో రేంజర్లు రాయేష్ అని ఒకటి రాసి ఉంటాడు. ఏంటది? ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. ఎక్కడ వచ్చింది ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. ఎక్కడ వచ్చింది ఎక్కడ వచ్చింది స్వాతంత్ర్యం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. అంటే వాస్తవానికి ఇప్పటికి రోజు చూస్తూ ఉంటాం, ఎక్కడ ఏ మూలనో ఒక దగ్గర అడుగడుగున ఎన్నో ఒక దగ్గర అత్యాచారాలు, హత్యలు, ఇవన్నీ మానవంగాలు, ఇవన్నీ ఇప్పటికీ. అంటే 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కూడా నిజంగా గాంధీజీ కళలు కన్నటువంటి కళలుగానే చూస్తున్నట్టే కదా. మరి నిజంగా కూడా వాళ్ళ నెత్తురు ఏరులై పారినా మా దేశానికి స్వాతంత్ర్యం కావాలి, మా దేశం బాగుపడాలి, ఇంకెన్నాళ్ళు ఈ తెల్లదొరల పాలన అని తరిమి కొట్టిరు ఆనాటి మహానుభావులు. అవును కదా. మరి వాళ్ళంతా కంకణం కట్టుకొని ఆ రకంగా ముందుకు, అంటే ఒక మంచిని ఈ భారతదేశంలో ఒక మంచిని పెంపొందించాలి, ఒక మంచిని బతికియాలి, సత్యాన్ని బతికియాలి, న్యాయాన్ని బతికియాలి అనేది వాళ్ళ కళ. అవును. మరి ఇప్పటికీ అంత గజిబిజి గందరగోళమేనా అంటావా? ఇక అంతే కదనే. అంటే దాదాపుగా 1857 సిపాయిల తిరుగుబాటును మొదలుకుంటే దాదాపుగా 1940లో తెలంగాణ అంటే దేశానికి స్వాతంత్రం వచ్చే వరకు కూడా జలియన్ వాలాబాగ్ ఓ పాట ఉంటది, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం. దిగంధాల నినదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం. జలియన్ వాలాబాగు దురంతపు నెత్తుటి దారల నత్తుకొని, గురి కొయ్యల చెరసాలల గోడలు దారుణాలు తలకెత్తుకొని, పొగిడిన కాలం పోరాడిన కాలం, పొగడిన కాలం పోరాడిన కాలం, ఒక మరి తలుచుకొని కృతవీరుల ఎడవిడి నింపుకొని, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా. వందే మాతరమని నినదించిన